హాయ్ అండి. పాలకూర ఉల్లికారం లేకపోతే పచ్చడి అని కూడా అనొచ్చు. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా అప్పటికప్పుడు. ముందుగా దీనికోసం పాన్లో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ వేసుకుని పెద్ద సైజు ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు, సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గపెట్టుకోవాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసిన పోపులన్నీ కోర్స్గా మిక్సీ పట్టుకుని ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకూడదు, పేస్ట్ చేయకూడదు. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకుని తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇప్పుడు అందులోనే సన్నగా కడిగి తరిగిన పాలకూర కట్ట కూడా వేసేసుకుని కొద్దిగా పసుపు, టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కుక్ చేసుకుంటే వాటర్ వస్తుంది. ఇప్పుడు అందులోనే మనం రెడీ చేసిన ఉల్లికారం కూడా వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని సిమ్లో 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా దగ్గరగా అవుతుంది. మనకి వేడి